నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దిలీప్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఖాళీ డ్రైవింగ్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. మంచిగా చేస్తుండు, రైతులకు కూడా రుణమాఫీ చేసిండు, అన్నీ మంచిగా చేస్తుండు. సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారు. అందుతాయి. ఇంకా వాళ్ళు వచ్చింది 5 సంవత్సరాలలో, ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది, వాళ్ళకు టైం ఉంది. వాళ్ళు వచ్చింది జస్ట్ 15 ఏళ్ళే కదా, 15 ఏళ్ళే అవుతుంది కదా. చేస్తారని ఉంది, మంచిగా ఉంది, ఇంకా కూడా చేస్తారన్న గ్యారంటీ కూడా ఉంది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్నీ ఫ్రాడే చేసిండు, అంతా అప్పులే చేసి పెట్టిండు. ఎవరికి ఏమి వేయలేదు, ఏ ఉద్యోగం వేయలేదు, ముందుగా యువకులకైతే ఏమీ చేయలేదు. వాళ్ళకంటే చాలా బాగుంది. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఈజ్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? వైద్యుల శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై అభిప్రాయం అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఇక ఆయన పాలన అంటే మరి వాళ్ళది కాంగ్రెస్ పార్టీ ఇదివరకు 10 సంవత్సరాలకు వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి పోయిన పాలనలో చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టడమే సరిపోతుంది. ఇప్పుడంతలో ఏం చెప్పాలన్నా కూడా ఆయన పాలన గురించి మనకు ఇంకా పూర్తిగా రాలేదు కదా రిజల్ట్ అనేది. ఇప్పుడు దాదాపుగా ఒక కోర్సు చేస్తే 4 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది ఓ స్టూడెంట్ చదువుకోవాలంటే ఒక కోర్సు చేస్తే. అలానే ఆయన పాలనలో ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా అయితే దాని మీద మనం వాళ్ళు చేసింది ఏంది మనం చెప్పడం అనేది వీలు పడుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అయినా రేవంత్ రెడ్డి గారి పాలన అయినా ఇంకోరి పాలన అయినా కానీ పబ్లిక్ని ఉచితాలకు అలవాటు చేస్తున్నారు. పబ్లిక్ని సామాన్య ప్రజానికని కష్టం చేసుకోమనాలి, లేకపోతే గవర్నమెంట్ సోర్సెస్ కల్పించాలి. యువకులకు ఫ్యాక్టరీలు పెట్టడమో లేకపోతే ఇంకో ఉద్యోగాలు ఇవ్వటమో ఏవో ఒకటి చేయాలి. కానీ ఈ సోమరిపోతుల లెక్క వీళ్ళకు ఉచితాలకు అలవాటు చేసి ఇప్పుడు మామూలు యువత మొత్తం మత్తుకు అలవాటు అయ్యి గంజాయి డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు అయ్యి ఇంట్లో తల్లిదండ్రుల మీద పేరెంట్స్ మీద ఇబ్బంది పెట్టడం, వాళ్ళని మానసికంగా ఇబ్బంది చేయటం. నా కొడుకు ఏదో ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఏమి లేని టైంలో మేము మత్తుకు బానిస అయిపోతారు. దీనికి కొంత కారణము నా దృష్టిలో మాత్రం పాలన చేసేవాళ్ళనే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి, చదువుకున్నోడికి ఉద్యోగాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు దస్తగిరి. ఏం చేస్తుంటారు సార్? నేను లారీ డ్రైవర్గా ఉండి ప్రస్తుతం ఇంటికానే అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పాలన రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది, కానీ వెరీ గుడ్, మంచిగా చేస్తున్న పనులు. ఏ విధంగా రైతు బంధు అన్నీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ కొన్ని అన్ని ఇచ్చిండు. పింఛన్ 4,000 చేస్తాం, చేయలేదు. అదొకటి బాధ. వాళ్ళు వికలాంగులకు వాళ్ళకి బాధ, అంతే. పాలన మటుకు మస్తు ఉంది. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఇప్పుడు ఏమైనా పెట్టుబడిదారులకు చేసిండు, భూస్వాములకు చేసిండు, నిరుపేదలకు చేయలేదు, పేదల రైతులకు చేయలేదు. ఇప్పుడు అందరు మధ్యరక కుటుంబం వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు ఈ పాలనలో. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తారు సార్? ఉల్లిగడ్డలు ఆటో అంతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇంకా ఆయన ఎక్కింది నిన్నమ్మనే కదా సార్. ఇంకా జర అన్నీ తెలుసుకోవాలి, అన్నీ చదువుకోవాలంటే జర టైం పడుతుంది. ఇప్పటింతలే పాలన అంటే ఏముంటుంది రాగానే. ఇప్పుడు కేసీఆర్కైనా 10 సంవత్సరాలు పడుతున్నాయి, ఇవన్నీ అయినాయి. ఇల్లు కట్టియటం, ఇది కట్టియటం, అది కట్టియటం, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు ఇట్లా కరెంట్ ఇట్లా కట్టించిండు. ఆయనకు 10 ఏళ్ళు పట్టింది. ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా జర టైం పోయాలి. జర మనం రాగానే దన్న కాదంటే కాదు, అవన్నీ జర టైం పడుతుంది. ఆ టైంలో ఇంకా ఆయన కూడా సెట్ చేస్తాడు. ఆయన ఏదో ఒకటి చేయాలనే కదా వచ్చింది ఇంత పోరాడి రేవంత్ రెడ్డి. ఆయన పరిపాలన వచ్చినా ఆయన కూడా చేస్తాడు. టైం రావాలి దేనికైనా.
మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగానే ఉంది. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఎన్నేళ్ళకైనా ఎప్పటికైనా తెలంగాణకి నెంబర్ 1 ఫస్ట్ సీఎం అంటే కేసీఆరే. ఆయనది ఒక గుర్తింపు ఉంటుంది. సెకండ్ సీఎం అంటే రేవంత్ రెడ్డి సార్, ఆయనది కూడా మంచిగా ఉంటుంది. కానీ ఈయన కూడా తెలుసుకోవాలి కదా అవన్నీ తెలుసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి సార్ ఇట్లా అన్నీ తెలుసుకోవాలి. ఆయన టైం ఇస్తే అన్నీ జరుగుతాయి, తొందరపడితే ఏ కావు. నిధులన్నీ కాలేదని చెప్పిర్రు, మరి అన్నీ నిధులన్నీ నింపుకోవాలి, ఎక్కడ అప్పులు అక్కడ తీర్చుకోవాలి. మరి అప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెట్టింది కాదు, జనాల సొమ్మే అది అంతా. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వేసిండు కేసీఆర్, స్తంభాలు కట్టించిండు, కరెంటు అంతా ఇచ్చిండు. ఇప్పుడు అన్నిటికీ డబ్బు ఖర్చు అయింది, సప్పులు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అట్ని కట్టాలి. ఎవరు పాలించినా జనాలకు మంచి చేస్తానికి పోరాడుతారు ఎవరైనా. దీంట్లో ఎవరు తప్పు పట్టేది లేదు, ఎవరిది ఏమనేది లేదు. సరే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు జనార్దన్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలనపై అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ సకాలంలో అమలు కావట్లేదు. రుణమాఫీ అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్. రైతు భరోసా కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతుల విషయానికి వస్తే. మిగతా విషయాలకు వస్తే ఫ్రీ బస్ తప్పితే మిగతా అన్నీ కూడా సక్రమంగా అమలు కావట్లేదు. పరిపాలన అనేది అంత పెద్దగా ఆశాజనకంగా లేదు, ప్రజలు తృప్తి చెందట్లేరు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ రైతులకు సంబంధించి సకాలంలో వానాకాలము యాసంగి 2 కార్లు కూడా ఇన్ టైంలో రైతులకు డబ్బులు చెల్లించిండు. అన్ని రంగాల్లో కూడా రైతులతో పాటు అన్ని సెక్టార్లకు మంచి పరిపాలన ఉంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు కేసీఆర్ పాలనలో. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి రైతు రుణమాఫీ జరిగింది కదా, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? రుణమాఫీ జరిగింది కానీ అందరికీ జరగలేదు కదా. ఇంకా 2 లక్షల రుణమాఫీ జరగలేదు. 2 లక్షలు దాటిన వాళ్ళకి జరగలేదు. కేవలం 2 లక్షల వరకే జరిగింది. అంటే పూర్తి స్థాయిలో రైతులు సంతృప్తి లేరు, కొంత మేరకే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నీరజ. ఏం చేస్తుంటారమ్మా? మీ ఐబాజ్ ఇంట్లోనే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బస్సు దాంట్లో ఓకే, కరెంట్ బిల్లు ఓకే, ఇప్పుడు గ్యాస్ది ఓకే, అవి పర్వాలేదు. రైతు బంధు అయ్యి ఏం రావట్లేవు. రైతు బంధు ఇస్తుండు, రైతు బంధు వస్తుంది కానీ ఇప్పుడు ఒక 2 లక్షలకే మాపు చేసిండు. మరి 1,50,000 ఎందుకు మాపు చేస్తలేడు సారు? మేము అడిగేది అది. మరి అవి అన్నీ బాగానే ఉన్నాయి. పేద కుటుంబాలకు ఏం బాగు చేస్తుండు, ఏం రక్షణ పొందుతుంది? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అనేది కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఈయనే బస్సు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆడవాళ్ళకి, మహిళలకి. ఇక అన్నది కూడా బాగానే ఉంది, ఈయనది కూడా బాగానే ఉంది. కానీ రైతు బంధు ఇవి రావట్లేవు అంతే. చెప్పండి. రైతు బంధు ఇస్తుండండి. కేసీఆర్ అన్నీ చేసిండు. ఇప్పుడు కేసీఆర్ నడవడలనే ఈయన కూడా నడిచిండు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈయన చాలా అన్నయ్య అన్నీ కొన్ని తప్పుకున్నాడు. కేసీఆర్ ఏమో అనుకున్నాయన్నీ సాధించిండు. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం కొన్ని చాలా తప్పుకుండు. ఇప్పుడు బస్సులు అన్నది ఫ్రీ చార్జ్ అన్నాడు, కరెంటు బిల్లు అన్నాడు, ఇప్పుడు అన్నీ చేసిండు. కాబట్టి ఇప్పుడు దీని గురించి ఇప్పుడు కొన్ని పేద ప్రజల గురించి అన్నిటికీ ఇదే అని అన్నాడు. మరి ఏం చేసిండు? థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మ. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు 3 ఎకరాల వాళ్ళకు రైతు బంధు పడుతున్నాయి. 4 ఎకరాల లోపు 5 ఎకరాల వాళ్ళకు కూడా పడాలని ఆలోచన. మాకు ఇంకా పడలేదు కొందరికి. 5 ఎకరాల లోపు వేస్తా అన్నాడు. రైతు బంధువు లేక మేము రైతులం చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల చదువులు అది ఇది ఇబ్బంది అవుతుంది కదా, ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, అట్లా అనేసి ఇంకంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది కూడా ఓకేలే, మంచిగా చేసిన ఆయన మంచిగా చేస్తుంది, ఈయన కూడా మంచిగా చేస్తుండు. ఇక నడుస్తూనే ఉంది ఈ రేవంత్ రెడ్డిది కూడా చేసేది అట్లా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మ.
నమస్తే అండి. మీ పేరమ్మా? నాగమణి నాకు. ఏం చేస్తారమ్మా? మేమా హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారిది వచ్చి 6 పథకాలు పెట్టిండు. 6 పథకాలలో ఏమైంది, బస్సులని పెట్టిండు, ఉచిత బస్సులు పెట్టిండు. ఉచిత బస్సులు పెట్టినప్పుడు జనాలకు ఇంకా కొంచెం బస్సులు పెంచాలి. వచ్చి 2 గంటలు గంట సేపు ఉన్నా కూడా బస్సులు రావట్లేదు. అది మా అభిప్రాయం. మరి ఇక 6 పథకాలు ఉన్న కాడ ఏమి ఇచ్చిండు, బంగారం ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే తులం బంగారం పెడతాం అని చెప్పేసి రాదు, ఇంతవరకు లేదు. ఇండ్లు జాగాలు ఏం లేవు. ఇండ్లు జాగాలు ఏడోనే కట్టిస్తామని చెప్తుర్రు ఇప్పుడు, కానీ అవి ఇంకా 5 లక్షలు ఇస్తే ఏం సరిపోతుంది వాళ్ళకు? అసలు ప్లాట్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామంది ప్లాట్లు లేని వాళ్ళు చాలా బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్థలాలు ఇప్పించి వాళ్ళకి ఒక ఇల్లు కట్టిస్తే బాగుండేదని మా అభిప్రాయం. ఏముంది, ప్రపంచ బ్యాంకుకు పోయి అప్పు తెచ్చి